హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను కందిపప్పు లేకుండా సాంబార్ అయితే ప్రిపేర్ చేశానండి. ఇది ఇడ్లీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ముందుగా పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు, క్యారెట్, ఉల్లిగడ్డ ముక్కలు అనేది మగ్గనివ్వాలండి. పోపులో వేసుకొని ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. త్వరగా కూడా అయిపోతుంది మనకి. ఈజీ ప్రాసెస్ కూడా. ఇప్పుడు ఇవన్నీ ముక్కలు మగ్గిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకోవాలండి. కొబ్బరి, శనగపప్పు, ఎల్లిపాయ మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి సాంబార్ అనేది. రైస్లో కూడా బాగుంటుంది. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ని యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలన్నీ మగ్గాయి కదా, దాంట్లో యాడ్ చేసుకోవాలి. చింతపండు, సాంబార్ పౌడరు, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని మనకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతే, రెడీ.